1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి, బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది సరైన సమయం అనుకోవచ్చు. గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో జరుగుతున్నటువంటి పరిణామాల ప్రభావంతో బంగారం వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి. ఒక్కసారి మనము గత 10 రోజులుగా అంటే మే 30వ తారీఖు నుంచి జూన్ 8వ తారీఖు వరకు హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ 1 గ్రామ్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. అంటే మే 30వ తారీఖుని చూడండి, 24 క్యారెట్లు గ్రామ్కి 60 రూపాయలు తగ్గి 15,704లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 55 రూపాయలు తగ్గి 14,395కి చేరుకుంది. ఇంకా 31వ తారీఖు నెలాఖరుకు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి గ్రామ్ 15,704లో ఉంటే 22 క్యారెట్స్ స్థిరంగా ఉండి గ్రామ్ 14,395కి చేరుకుంది. ఇంకా జూన్ 1వ తారీఖు నుంచి చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్కి మళ్ళీ 82 రూపాయలు తగ్గి 15,622లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 75 రూపాయలు తగ్గి 14,320కి చేరుకుంది. ఇంకా జూన్ 2వ తారీఖున 3వ తారీఖున చూసుకుంటే ఎటువంటి మార్పులు లేదు, స్థిరంగా ఉంది. 2వ తారీఖున చూడండి, 24 క్యారెట్లు 15,622 ఉంటే 22 క్యారెట్స్ 14,320లో ఉంది. ఇంకా 3వ తారీఖున చూసుకుంటే 15,622, 22 క్యారెట్స్ 14,320 రూపాయలు, అంటే ఎటువంటి మార్పు లేదు. ఇంకా 4వ తారీఖు నుంచి చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్కి మళ్ళీ 11 రూపాయలు తగ్గి 15,611కు చేరుకుంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 10 రూపాయలు తగ్గి 14,310లో ఉంది. ఇంకా 5వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్కి 38 రూపాయలు తగ్గి 15,573లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 35 రూపాయలు తగ్గి 14,275కి వచ్చింది. ఇంకా 6వ తారీఖును చూసుకుంటే ఒకటేసారి 24 క్యారెట్లు గ్రామ్కి 300 మేర తగ్గి 15,273లో ఉంది. 22 క్యారెట్స్ గ్రామ్కి 275 మేర తగ్గి 14,000కి రావడం చూస్తున్నాం. ఇంకా 7వ తారీఖు వచ్చేటప్పటికి అదే ధరలు ఉన్నాయి. 24 క్యారెట్స్ గ్రామ్ 15,273, 22 క్యారెట్స్ గ్రామ్ వచ్చేసి 14,000లో ఉంది. ఇంకా 8వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ మళ్ళీ 104 రూపాయలు తగ్గి 15,169లో ఉంటే 22 క్యారెట్స్ 95 రూపాయలు తగ్గి గ్రామ్కి 13,905కి చేరుకుంది. ఆల్రెడీ 15,000 వరకు వెళ్ళినటువంటి 22 క్యారెట్స్ గ్రామ్ ధర ఇప్పుడు చూసుకుంటే మనకి 13,905 రూపాయలకు వచ్చింది. మనం చార్ట్లో కూడా చూసుకోవచ్చు, మొత్తం తగ్గుదల తప్ప ఎక్కడ పెరిగిన సందర్భం ఎక్కడ కనిపించడం లేదు. అంటే గత వారం అంతా చూసుకుంటే తగ్గుదల కనిపిస్తుంది. 24 క్యారెట్స్ వచ్చేసి 60 రూపాయల మేర, 82 రూపాయలు 11, 38 రూపాయలు 300, 104 రూపాయల మేర తగ్గడం అయితే కనబడుతుంది. ఇంకా ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించి 22 క్యారెట్స్ అయితే 55 రూపాయలు, 75 మేర, 10, 35 మేర, 275 మేర, 95 మేర తగ్గుదల అయితే కనిపిస్తుంది. మరి బంగారంతో పాటు పోటీగా వెండి కూడా భారీగా పతనం అవుతున్నాయి. ఒక్కసారి మనము వెండి గత 10 రోజులుగా ఎలా ఉంది చార్ట్ చూద్దాం. ఇక వెండి విషయానికి వస్తే బంగారంతో పోటీగానే వెండి కూడా భారీగా పతనం అవుతుందని చెప్పాను కదా. ఒక్కసారి మనం గత 10 రోజులుగా మే 30వ తారీఖు నుంచి జూన్ 8వ తారీఖు వరకు హైదరాబాద్కి సంబంధించి 10 గ్రాములు 100 గ్రాములు కిలో వెండి ఎలా ఉందో చూద్దాం. మే 30వ తారీఖు నుంచి జూన్ 3వ తారీఖు వరకు చూసుకుంటే ఎటువంటి మార్పు లేకుండా 2,90,000లో కిలో వెండి అయితే స్థిరంగా కొనసాగుతుంది. 30వ తారీఖుని చూడండి, 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, కిలో వెండి 2,90,000. అలాగే 31వ తారీఖు కూడా 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, కిలో 2,90,000. ఇంకా 1వ తారీఖు నుంచి చూసుకుంటే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, కిలో 2,90,000. ఇంకా 2వ తారీఖును కూడా 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, కిలో 2,90,000. ఇంకా 3వ తారీఖు వరకు కూడా 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, కిలో 2,95,000. అంతే 30వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు 5 రోజులు కూడా వెండి ధర స్థిరంగానే ఉంది, ఎటువంటి మార్పు లేకుండా 2,90,000లో ఉండడం చూస్తున్నాం. ఇంకా 4వ తారీఖు నుంచి చూసుకుంటే ఫిగర్ మారిపోయింది. ఇక్కడ 10 గ్రాములు 2,850, 100 గ్రాములు 28,500, కిలోకి మళ్ళీ 5,000 తగ్గి 2,85,000కి రావడం అయితే చూస్తున్నాం. ఇంకా 5వ తారీఖును కూడా చూసుకుంటే మళ్ళీ కొంచెం తగ్గడం చూస్తున్నాం. 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, కిలో 5,000 తగ్గి కిలోకి 2,80,000కి వచ్చింది. ఇంకా 6వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో వెండి ఒకేసారి 10,000 తగ్గి 2,70,000కి వచ్చింది. ఇంకా 7వ తారీఖుని చూసుకుంటే
10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో వెండి 2,70,000. ఇంకా 8వ తారీఖు కూడా 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో 2,70,000 ఉండడం అయితే చూస్తున్నాం. ఏది ఏమైనా మనము బంగారం చార్ట్ చూసాము, వెండి కూడా తగ్గుదల తప్ప ఎక్కడ పెరిగినట్టు ఏం కనిపించటం లేదు. అంటే స్థిరంగా ఉంది, మళ్ళీ తగ్గడం అయితే చూస్తున్నాము. ఇంకా తగ్గుదల మేర చూసుకుంటే కనుక 5,000 మేర, 5,000, 10,000 మేర తగ్గడం అయితే చూస్తున్నాము. మరి 4,25,000 వరకు వెళ్ళినటువంటి కిలో వెండి ఈ రోజు చూసుకుంటే 2,70,000 అయితే రావడం చూస్తుంది. ఏది ఏమైనా మరి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో చూసుకుంటే ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా దాని ప్రభావం అనేది బంగారం వెండి పైన అనేది మనం కనబడడం అయితే ఖచ్చితంగా చూస్తున్నాం. ఇది మహిళలకి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. సో ఈ రోజు హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.